సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలో ఎలాంటి అనుమతులు లేకుండా R&B భవనాన్ని కూలగొట్టడం కలకలం రేపింది. కొందరు వ్యక్తులు ఇష్టారాజ్యంగా చెలరేగుతూ ఇలా ప్రభుత్వ భూములు కూల్చడం పట్ల గ్రామస్తులు తీవ్రంగా మండిపడ్డారు. ఈ విషయమై ఆదివారం నాడు గ్రామస్తులంతా ఏకమై అక్రమంగా కూల్చిన R&B భవనాన్ని పరిశీలించారు. కలెక్టర్ నోటీసు లేకుండా ఎలాంటి NOC తీసుకోకుండా భవనాన్ని ఎలా కూలుస్తారని వారు ప్రశ్నించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు వడ్ల రవి, ఆనందరావు, జానీ, పాషాలు మాట్లాడుతూ R&B భవనాన్ని కూల్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. R&B భవనంలో ఉన్న నాణ్యమైన టేకు కలప, ఇటుకలు, పునాది రాళ్లు, డోర్లు, హంగుటలర్లు, కిటికీలు, రేకులు అన్ని రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ భవనాన్ని ఇష్టారాజ్యంగా కూల్చివేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు శంకర్ గౌడ్, కాజా ఖాన్, వడ్ల రవి, ఆనందరావు, కరీం ఖాన్, జానీ, పాషా, ఆర్టీసీ నవాజ్, అర్జున్, సజ్జద్, బైండ్ల నరసింహులు, శ్రీను కొంతమంది వార్డు మెంబరు భాస్కర్ గౌడ్ వాళ్ళంతా దీన్ని గులగొట్టడం జరిగింది. దీనిలోని మెటీరియల్ కూడా వాళ్ళు ఏ పర్మిషన్ లేకుండా, కంది గ్రామ పంచాయతీ పర్మిషన్ లేకుండా, R&B పర్మిషన్ లేకుండా కూడా సామాను విక్రయించడం జరిగిందని తెలిసింది మాకు కూడా. దానికి గాను మేము దీన్ని పర్యవేక్షించనీకే మా శంకర్ అన్న, కాజా ఖాన్ అన్న, మా గ్రామ అందరం కలిసి ఇక్కడ వచ్చి చూడడం జరిగింది. చూసి ఇక్కడ తెలిసింది ఏముందంటే వాళ్ళు ఏదో మన ప్రభుత్వ పక్కన వేరే బిల్డింగ్లు కట్టడానికి దీన్ని కూలగొట్టి దీని సామాను కూడా అన్నీ వాడుకుంటున్నట్టు ఇక్కడ చూడడం జరిగింది. దాని గురించి కఠినమైన చర్యలు తీసుకోవాలని R&B అధికారులకు కూడా మేము వినతి పత్రం సమర్పించినాము. మళ్ళీ కూడా ఇంకొక రోజు మంగళవారం రోజు అందరం కలిసి వెళ్ళి వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని ప్రభుత్వ భూమిని కాపాడవలసిందిగా వినతి పత్రం ఇవ్వాలని మేము అందరం నిర్ణయించుకోవడం జరిగింది. మహిళా సమైక్య భవనాల్ని నిర్మించడానికి వాళ్లకు పక్కన ఉన్న R&B బిల్డింగ్ను గులగొట్టేసేసి ఇక్కడ నుంచి బేస్మెంట్ తీసుకొని వాళ్ళు అక్కడ వేసుకున్నారు, బెందెడు వేసుకున్నారు. ఆ పిల్లర్ మధ్యలో కూడా బేస్మెంట్ అవన్నీ ఆనవాళ్ళు కనబడుతున్నాయి. ఇక్కడైతే బిల్డింగ్లకించి తీసిన టేకు దూలాలు, టేకు డోర్లు ఇవన్నీ సంగారెడ్డికి వాళ్ళు షిఫ్ట్ చేసి సంగారెడ్డిలో కూడా అక్కడ వేరే విధంగా మాడిఫై చేయించుకుంటారని కూడా తెలిసిన విషయమే అందరికీ ఊర్లో. దీనికి ఇక్కడైతే ఏవైతే డిస్మెంటల్ చేసిర్రో టేకు దూలాలు కానీ, కిటికీలు కానీ, డోర్లు, మళ్ళీ రాడ్లు, కిటికీ రాడ్లు, ఇంకా ఏమైనా తీసుకుపోయిన అన్ని ప్రతి ఒక్కటి. రేకులు అయితే సుమారు ఒక 250 వరకు రేకులు ఉంటాయి. 12 ఫీట్ల రేకులు, 250 రేకులు ఉంటాయి. ఇక్కడ చూస్తేనేమో 20-25 రేకులు అన్నీ పలిగిపోయినాయి, చినిగిపోయినాయి, పెట్టేసిర్రు. ప్రతి ఒక్కరు అన్నీ తీసుకొని పోయారు అనే మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. ఎవరైతే బోనాల పండుగ గురువారం రోజు మా ఊళ్ళో బోనాల పండుగ రోజు ఒక ట్రాక్టర్ నిండా ఇవన్నీ తీసుకొని పోయారు వాళ్ళు. ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇక్కడైతే ఎవరైతే కూలగొట్టిరో ఎవరైనా సరే ఇప్పుడు కాంట్రాక్ట్ వర్క్ చేస్తారు, చేయొద్దు అని అంటలేరు. చేసినంత మాత్రాన ఇంటి పక్కనున్న భవనాలు గులగొట్టి వాడుకోవాలని చెప్పేసి వాళ్ళకి ఏమన్నా చట్టంలో రాసిచ్చిర్రా? కానీ కూడా కాంట్రాక్ట్లో అట్లా రాసియాలని ఏమన్నా ఉందా? పక్కనున్న బిల్డింగ్లో గులగొట్టేసి ఆ బెందు వాడుకోవాలి, అవన్నీ వాడుకోవాలని ఏమన్నా ఉన్నదా? వీళ్ళేమో మొత్తము మాకు ఎవరు ఇంకా అడ్డు లేరు, మేము ఏమన్నా చేసుకోవచ్చు, ఏదన్నా చేసుకోవచ్చు, ఏమంటే అవి గులగొట్టుకుంటాం, ఏమంటే అది చేస్తాము అని చెప్పేసి విర్రవిగినట్టు చేసుకుంటా మొత్తం. ఇప్పుడు గ్రామానికి మండల కేంద్రం ఇది. ఇయ్యాల కాదు రేపైనా సరే R&B ఆఫీస్ కంపల్సరీ అవసరమే. అప్పుడు రేపు R&B ఆఫీస్ అవసరం ఉన్నప్పుడు ఇంకా వెతుకుతారు R&B ఆఫీసర్లు, అధికారులు కూడా. R&B ఆఫీసర్లు కూడా వాళ్ళు ఇంకా వాళ్ళ నిద్రమత్తులకి బయటికి రావాలి. వాళ్ళ అన్నబాయిలు, వాళ్ళ ఆస్తి ఇది. వాళ్ళ ఆస్తికి వాళ్ళు కూడా చెప్తే వాళ్ళు మేము అతనిపై కేసు పెడతాము, చట్టరీత్యా ఆయన మేము క్రిమినల్ కేసు పెడతాము, ఆయనను అది చేస్తామని చెప్తారు. కానీ మాకు సరైన రెస్పాన్స్ చేస్తలేరు అధికారులు. కాబట్టి ఇప్పటికైనా కలెక్టర్ గారు దృష్టి సారించి ఈ విషయంలో కలెక్టర్ గారు కంపల్సరిగా చర్య తీసుకోవాలి. ఇక్కడైతే ఎవరైతే ధ్వంసం చేసిరో వాళ్ళపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని మా గ్రామస్తులు అందరము, ఒక పెద్ద మనుషులు శంకర్ గౌడ్ గారు, కాజా ఖాన్ గారు, రవికుమార్ గారు, జానీ గారు, మళ్ళీ మా గ్రామ BRS పార్టీ నాయకులు అందరూ మా విలేజ్కి సంబంధించి ఏ విషయం అయినా సరే మేము అందరం ఇక్కడ ధ్వంసమైన ఏమైనా అయితే అందరం కాపాడాలని చెప్పేసి మేము ముందుకు వచ్చినాము. అందరికీ ధన్యవాదములు.
గత 60 దశాబ్దాలు అంటే దగ్గర దగ్గర 60 సంవత్సరాల నుంచి ఆర్ఎండ్బి అధికారులకు చెందినటువంటి భవనం ఉన్నది, పాత భవనము. దాని పక్కన ఒక మహిళా సమాఖ్య భవనాలను ప్రభుత్వం ఇప్పుడు నిర్మిస్తున్నది. దానికి సంబంధించినటువంటి పనులు చేపట్టినప్పుడు ఈ పాత భవనం ఏదైతే ఉందో ఆర్ఎండ్బి దాన్ని కూలగొట్టడం జరిగింది. మీరు కొత్త భవనం నిర్మిస్తున్నప్పుడు ఈ పాత భవనాన్ని కూలగొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? సరే కూలగొడితే దానికి సంబంధించిన సామాగ్రిని మీరు ఎందుకు వినియోగిస్తున్నారు, ఎందుకు తరలిస్తున్నారు, ఎందుకు అమ్ముకుంటున్నారు? మీరు కంది గ్రామ ప్రజల శ్రేయస్సు కోరుకునే వాళ్ళైతే, మీరు ప్రజానాయకులైతే, గ్రామ అభివృద్ధి కోరుకునే వాళ్ళే అయితే ఈ పని ఎందుకు చేస్తున్నారు? మీకు ప్రభుత్వం కేటాయించిన స్థలంలోనే మీరు నిర్మించాలి. పక్కన ఉన్న భవనం నుంచి సామాగ్రిని తీసుకొని దానికోసం వాడుకోవడము, పాత భవనాన్ని కూలదెంగడము, ఇది ఎంతవరకు న్యాయము? మీరు ఇలా ప్రజాప్రతినిధులుగా మీకు గెలిపించిన ప్రజలకు మీరు సమాధానం చెప్పాలని మా యొక్క డిమాండ్.